హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మామీస్ టేల్స్. ఈరోజు రెసిపీ అలసంద వడలు. నూనె పీల్చుకోకుండా చక్కగా క్రిస్పీగా మరమరలాడుతూ అలసంద వడలు టిప్స్ అండ్ ట్రిక్స్తో ఎలా తయారు చేసుకుందామో చూద్దామా? ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకుని దాంట్లో 2 గ్లాసులు అలసంద పప్పు కానీ గుళ్ళు కానీ వేసుకోవచ్చు. దీన్ని 4 నుంచి 5 గంటల సేపు నానపెట్టినాక దీన్ని నీళ్ళన్నీ వంపేసుకోవాలి. 2-3 సార్లు కడుక్కున్నాక ఒక ఎంటీ బౌల్ తీసుకుని దానిపైన జాలి గిన్నె పెట్టుకుని ఈ పప్పు అంతా ఒక 10 నిమిషాలు వడకట్టుకోవాలి. దీంట్లోకి కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉప్పు, కొంచెం జీలకర్ర లేదంటే ధనియాల పొడి కూడా వేసుకుంటే రుచి మరింత ఎన్హాన్స్ అవుతుంది. ఫస్ట్ గ్రైండర్ని ఆన్ చేసుకోండి. గ్రైండరు రొటేటింగ్ అవటం స్టార్ట్ అయినాక అలసంద పప్పుకి కావాల్సినంత ఉప్పు ఇప్పుడే వేసుకోండి. ఉప్పు ముందల వేసుకుంటే కారణం ఏంటంటే మీరు అలసంద వడకి రుబ్బేటప్పుడు అస్సలు నీళ్లు పోసుకోకూడదు. ఉప్పు వేయటం వల్ల దాంట్లో వచ్చే నీరుతోనే పప్పు అంతా మెదుగుతుంది. ఒక 5 నిమిషాలైనాక పప్పు ఇలా మెలుగుతుంది. నేను చేయి పెట్టానని మీరు పెట్టద్దు. నాకు చాలా ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో నేను అలా యూస్ చేశాను. మీరు స్పాచులా యూస్ చేయండి. 2 ఇంచుల అల్లం ముక్కలు చిన్నగా కోసుకొని వేసుకోండి. 5 నుంచి 6 పచ్చిమిర్చీలు, గుప్పిడంతా కొత్తిమీర కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. మీరు 1 నిమిషం పాటు గ్రైండర్ మొత్తం అంతా తిప్పుకున్నాక గ్రైండర్ తిరుగుతూ ఉన్నప్పుడే పిండి తీసుకుంటే చివరి దాకా వస్తుంది. మీకు అలవాటు లేకపోతే స్విచ్ ఆఫ్ చేసుకుని పిండి తీసుకోండి. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ పిండి లూజ్గా అనిపిస్తుంది. చిట్కా ఏంటంటే దీంట్లో మిల్లెట్స్ ఫ్లార్ కానీ బియ్యం పిండి కానీ ఏదైనా వాడుకోవచ్చు. నేను ఇక్కడ కొర్రల పిండిని వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. ఇలా పిండంతా మొత్తం అంతా కలుపుకున్నాక ఒకసారి ఉండ తయారు చేసుకుని చెక్ చేసి చూసుకోండి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చిందంటే సరిపోయింది. మీకు అలసంద వడలు నూనె తీయకోకుండా చక్కగా క్రిస్పీగా వస్తాయి. దీంట్లోకి ఉల్లిపాయలు మరింత వేసుకుని గుప్పుడంత కొత్తిమీర ఫైనల్ టచ్కి కొంచెం కరివేపాకు ఉంటే స్మెల్ని ఎన్హాన్స్ చేయటానికి వేసుకుంటే బాగుంటుంది. స్టవ్ మీద బాండీ పెట్టుకుని దాంట్లో నూనె కాగినాక ఇందాక మనం కలుపుకున్న అలసంద పిండిని చెయ్యి తడ చేసుకుని దానిపైన ఉండ పెట్టుకుని బెజ్జం పెట్టుకుని మెల్లిగా బాండీలోకి సరిపడా అన్ని గారెల్ని వేసుకోండి. ఒక సైడు కొంచెం బ్రౌన్ వచ్చినాక రెండో వైపుకి తిప్పుకుని దోరగా వేగినాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. టేస్టీ అండ్ క్రిస్పీ అలసంద వడలు రెడీ.